శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. నాతో మాట్లాడవా యేసయ్య? ఎన్నో అవమానాలు గుండా ప్రయాణం చేస్తున్నాను, ప్రతిదీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది, నాతో మాట్లాడని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఈ ప్రార్థనా శక్తిని ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడిని దర్శిస్తూ ఉన్నాడు. ఏంటంటే పరిశుద్ధ వాగ్దానము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోవేలు గ్రంథం, జోయల్ చాప్టర్ 2 verse 19లో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను. ఈరోజు వాగ్దానం ఇందులో ఏంటంటే, మీరు అన్యజనుల మధ్య అవమానపరచబడకుండా మీరు తలపెట్టిన ప్రతి పనిలో సమృద్ధి దీవెన చూస్తారు. ఆ దీవెన ఎవరిస్తారంటే, నీవు నమ్మిన దేవుడు, యేసు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు ఇలా చేస్తాను, లేకపోతే నేను ఈ బంగారం కొనుక్కుంటాను, లేకపోతే ఈ వస్తువు కొనుక్కుంటాను, లేకపోతే ఇల్లు కడతాను. అందరూ చుట్టాలు బంధువులు ఉన్నప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు, కొలీగ్స్ ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంచెం అందరూ మాట్లాడుతుంటే, ఇదిగో మా హస్బెండ్ ఇది చేయించాడు, అయితే మాకు పంట వచ్చినప్పుడు ఇది కొనుక్కున్నాం అంటే అందరూ మంచిగా చెప్పుకుంటున్నారు, చేయించుకుంటున్నారు. నా జీవితంలోనే ఏ వెలుగు లేదు, నేనే ఏ వస్తువు చేయించుకోలేకపోయాను, ఉన్నదే సరిగా నేను కాపాడుకోలేకపోతున్నాను, అన్ని తాకట్లేనే ఉన్నాయి, ఇంకా నేనేం మాట్లాడతానని అందరూ మాట్లాడుతున్నప్పుడు, లేదు నేను చేయించుకుంటాను, మా అమ్మగారు పంపిస్తారు, లేకపోతే మా అన్నయ్య పంపిస్తాడని గొప్పలు కొన్ని విషయాల్లో చెప్పుకోవాల్సి వస్తే చెప్పుకున్నావేమో, కానీ అది నెరవేరలేదని బాధపడుతున్నావేమో. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట అన్యులందరి ముందు నీవు అవమానపరచబడవు. అందరికంటే ఒక ఆశీర్వాదం ఎక్కువే నీకు ఉంటుంది, దీవెన నీకు సమృద్ధి ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, ప్రభువా ఎందుకు నన్ను అందరి ముందు అవమానం చేస్తున్నావు? అందరికన్నీ ఉన్నాయి, నాకేమీ లేదు. నా జీవితంలో అందరికీ అనుకున్నట్టు జరుగుతున్నాయి, అందరికీ మంచి ఇల్లు ఉన్నాయి, నాకే ఇల్లు లేదు. ఇంకా ఇల్లు లేదమ్మా, ఇంకా ఇల్లు కొనుక్కోలేదా మీరు? ఇంకా ఎన్నాళ్ళు అద్దుకుంటారు అని అంటే నాకు అవమానం అయిపోతుంది దేవా అని ప్రార్థిస్తున్నావు కదా. ఇక నిన్ను అన్యజనులలో ఆయన అవమానము చేయడు, అవమానపరచబడకుండా నీకు కొత్త తైలమును, ద్రాక్షారసమును, ధాన్యమును ఆశ్చర్యకరంగా సమృద్ధి వచ్చేస్తుంది అనమాట. అన్యజనులు అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇన్ని ఆశీర్వాదాలు, ఇంత ఆస్తి, ఇంత రక్షణ, ఇంత మీ కుటుంబంలో ప్రశాంతత ఎలాగొచ్చిందమ్మా అంటే, నువ్వు చెప్తావు, నేను క్రీస్తు నందున్నాను గనక దేవుడు నన్ను మరలా నూతన సృష్టిగా మార్చాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, అన్యజనుల మధ్య నిన్ను అవమానపరచను అన్నాడు, అంతే. అందుకనే ఈ ఆశీర్వాదం పొందుకున్నాను, సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. మరలా చదువుతున్నాను చూడండి. ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. ఆయన పంపితే మనకు అవమానం ఉండదు, ఆయన పంపించాలి. ఆయన ఎలా పంపుతాడంటే ఆశ్చర్యకరంగా పంపుతాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకి మన్నా పైనుంచి వచ్చేసింది. ఎక్కడి నుంచి? మన్నా కురిసింది ప్రయాణంలో. ఆ మన్నాను తిన్నారు వారు. వారికి దాహం వేస్తే బండలోంచి నీళ్లు కలగజేశాడు ఆయన. మరి అలా కలగజేసిన దేవుడు ఈరోజు నీ కలగజేయడా? అద్భుతం అనమాట. మీరు అవమానపరచబడరు. మాటిచ్చి మాట పోయింది, నా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది, నేను ఎంతో ట్రై చేశాను మాటను పోషించుకుందామని, సమయానికి ఇస్తానని ఇవ్వలేకపోతున్నాను, వస్తానని చెప్పి వెళ్ళలేకపోతున్నాను, నాకు ముఖం చాటేసుకుంటున్నాను. ఇక మీదట నువ్వు అవమానపరచబడు. నీతోనే మాట్లాడుతున్నాడు. అసలు ఇంక అవమానం అనేది ఇంక నీకు రాదు. ప్రతి విషయంలో నీ మాట జయముగా మారుతుంది, నీ పని దీవెనగా మారుతుంది, నీ యోచన ప్రతిదీ సఫలముగా మారుతుంది.
ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. జీవముగల దేవుని సన్నిధానంలో లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి త్రోయమని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారిని వచ్చి సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా అంటే యేసయ్యకి ఇష్టమైన మాట. హల్లెలూయా అంటే యెహోవా దేవునికి ఇష్టమైన మాట. ప్రియులరా, యేసు ప్రభు వారు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు ఒక సరస్సు దగ్గర నిలబడ్డాడు. ఆయన ఆ సరస్సు దగ్గర నిలబడినప్పుడు సీమోను అనేటువంటి ఒక మనుషుడిని మనం చూస్తున్నాం. 2 దోణులు ఉన్నాయి. వారు రాత్రంతా కూడా వల పట్టుకుని దోణి వేసుకుని సరస్సు అంతా తిరిగారు. కానీ ఆ సరస్సులో ఎంత కష్టముతో తిరిగినా, ఎంత జ్ఞానం ఉపయోగించినా ఒక్క చేప కూడా పడలేదు. చివరికి వలలు కడుక్కుంటా ఉన్నాడు. ఇంకా మనుషులు ఉన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, ఏమి దాంట్లో చేపలు ఏమి లేవు, పడలేదా అంటే, అయ్యా రాత్రంతా మేము తిరిగాం, ఒక్క చేప కూడా పడలేదు బాబు అంటే, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, అందరూ అండర్లైన్ చేసుకోండి, 4వ వచనం, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతకుముందు ఆయన సొంత జ్ఞానముతో వల వేశాడు. ఏం చేశాడు? ఆయన సొంత జ్ఞానముతో, తనకున్నటువంటి నాలెడ్జ్తో, సీనియారిటీ, వలలు పట్టుకుని చేపలు పట్టేటువంటి అనుభవం బాగా ఉంది. ఆ అనుభవాన్ని నమ్ముకుని వెళ్ళాడు. ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను చెప్తున్నాను కదా, నీ దోణిను లోతునకు నడిపించి వలలు వేయి, అప్పుడు నీ వలల నిండా చేపలు వస్తాయి. అన్నీ ఇన్నాడు, బాగానే ఉంది. కానీ సీమోన్ అంటున్నాడు, నా ఏలినవాడా, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, చాలా చేశాను, అంతా తిరిగాము, మొత్తం గాలించాను, ఎందుకు ఒక్క చేప కూడా పడలేదంటే, మరలా సీమోన్ అంటున్నాడు, నేను వెళ్ళాను పడలేదు, కానీ అయినను నీ మాట చప్పున. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు ఆయన? నీ మాట చప్పున నేను వలలు వేతునని. లోపలికి వెళ్ళి సీమోను వల వేసాడు. వలలు వేస్తే ఆ విస్తారమైన చేపలు పడి లాగలేకపోయాడట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏమన్నాడంటే 5వ వచనంలో, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారిని సహాయం అడుగుతున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి, ఎందుకంటే ఈ సరస్సు దగ్గరికి నేను 3 సార్లు వెళ్ళాను.
ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ సరస్సు, యేసుప్రభు అద్భుతం చేసిన ఈ సరస్సు దగ్గరికి మరి బైబిల్ అధ్యయనం చేయటానికి నేను 3 times ఆ దేశంలోకి వెళ్ళాను. నేను చూశాను ఆ సరస్సు ఈరోజు ఆ దేశానికి మంచినీళ్ళు బావిగా అయిపోయింది. ఆ నీళ్ళ మీదే ఇజ్రాయెల్ దేశము చాలా వాటర్ మంచిగా వారికి దొరుకుతూ ఉంది. నేను ఈ సరస్సు చుట్టూ తిరిగాను. ఆ ఒక పక్కన కపెర్నహూమ్ ఉంది, మాకు ఇచ్చిన హోటల్ కూడా ఈ సరస్సు పక్కనే మంచి హోటల్స్ కట్టారు. అందులో ఉండి రోజు దాన్ని గమనిస్తూ ఉండాను. ఒక స్పెషల్గా మనుషులను తీసుకుని కూడా నేను దాని గురించి చాలా అధ్యయనం చేసుకునేవాడిని. అప్పుడు అనిపించింది యేసు ప్రభు వారు మాటలు ఎంత సత్యమైనవి. సీమోను వల వేసాడు, ఆయన ముందు వల వేస్తే ఒక్క చేప పడలేదు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా? విస్తారముగా రాశాడు. పైగా అక్కడ ఎలాగా చెప్తున్నాడంటే ఆయన వల వేసిన తర్వాత వలను లాగలేకపోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మాట ప్రకారము దేవుని అభిషేకం ద్వారా పని ప్రారంభిస్తే నీ వలలు పిగిలిపోతాయి అన్నమాట. గట్టిగా గట్టిగా. ఇంతవరకు మీరు చేసిన వ్యాపారాలు మీకు తెలుసు, మీ జ్ఞానము, మీకున్నటువంటి తెలివితేటలన్నీ ఉపయోగించి చేసింది వేరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి బయలుపరుస్తున్న గొప్ప వాక్కు ఏంటంటే, మీ అందరికి ఇచ్చే మాట ఏంటంటే, ఈ దినము నుండి పని ప్రారంభించండి. ఈ దినము నుండి పనులు చేయటానికి ముందుకెళ్ళండి. అది కంపెనీ అయినా, వ్యవస్థ అయినా, సేవ అయినా, వ్యాపారం అయినా, ఇక మీ వలలు పికిలిపోయే అంత దీవెన వస్తుంది అన్నమాట. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పరే. ప్రియులరా, సమృద్ధి ఎట్లొస్తుందంటే, వలలు వేసాడు, వేసిన తర్వాత వలను లాగలేకపోతున్నాడు ఆయన. ఆ మనుషుడు లాగలేకపోతుంటే పక్కనున్నటువంటి స్నేహితులు ఉంటారు కదా, చూడండి అక్కడ ఆ పక్కవారిని పిలిచాడు. పక్కవారిని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ సిగ్నల్ ఇస్తున్నాడు, సంజ్ఞలు చేస్తున్నాడు, రండి రండి రండి. ఇంతకే పేతురు భయం ఏంటంటే, సీమోను భయం ఏంటంటే, ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడేమో వలేమో లోపల స్టక్ అయిపోయింది. లాగుతుంటే ఏమైనా రాయి తగిలిందా, మోడు తగిలిందా అనుకుంటున్నాడు. కానీ ఇన్ని చేపలు వచ్చి నేను అనుకోవట్లేదు. యేసయ్య చేసే కార్యాలు ఆలస్యమైన కానీ నీవు భరించలేనంత ఆశీర్వాదం దిగొస్తుంది. ఎంత దరిద్రం ఉంటుందో అనేక రెట్ల ఆశీర్వాదం ఉంటుంది. అది మామూలుగా ఉండదు. అది ఆమేనని చెప్పరే, ఇంకా గట్టిగా చెప్పరే. నిజమే, అది దేవుని కార్యం. అది దేవుని నామాన్ని స్మరించి, యేసు నామాన్ని తలంచుకొని యేసయ్య నామములో పనులు ప్రారంభిస్తే వలలు పికిలిపోతాయి. మీ వ్యాపారాల్లో దీవెన కలగబోతా ఉంది. మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కలగబోతా ఉంది. దేవుని మాట చొప్పున వెళ్ళండి, పనులు ప్రారంభించండి. అప్పుడు వలలు లాగలేకపోతుంటే పక్కవారిని పిలిస్తే పక్కవారు వచ్చి అందరూ కలిసి లాగితే అసలు అందులో చాలా విలువైన చేపలు వచ్చినాయంటండి. ఏం చేపలు వచ్చినాయి? గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. దీని గురించి యోహాను ఇంకోలా రాశాడు. చూడండి, యోహాను సువార్తలో ఒక మంచి మాట కనబడుతుంది. అక్కడ లాగుతుంటే 153 చేపలు వచ్చినాయని రాశాడు ఆయన. ఎన్ని? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను లాగాను. దరికి లాగాను. అది మాట, అది 153. అది చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మీ అందరికి స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటో కనబడుతుంది. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండే. ఆ గొప్ప చేపలు అంటే హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. కుడి చేయి పైకెత్తండి. నా యేసయ్య చేసే కార్యము 153 గొప్ప చేపల ఆశీర్వాదం ఇచ్చాను. 2 చేతులు పైకెత్తండి. 153 గుర్తుంది కదా? 2 చేతులు పైకెత్తి, నా యేసయ్య నా జీవితంలో
153 గొప్ప చేపల ఆశీర్వాదం అనుగ్రహించి ఉన్నాడు. చెప్పాలి, నా యేసయ్య నా జీవితంలో 153 గొప్ప చేపలు నాకు అభివృద్ధి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. అందులో పడినటువంటి ఆ 153 చేపల్లో మనకి ఇక్కడ ఫేమస్ చేప ఏంటిది? బాగా రేట్ ఎక్కువ చేప ఎక్కడ ఏంటిది? అమ్మా, పులుస. మరి 153 చేపలు కూడా ఆ ప్రాంతంలో ఏది గొప్పదో అవి పడ్డాయి. ఈరోజు మీ అందరి జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే అసలు కనీవిని ఎరుగని చాలా కాస్ట్లీ బ్లెస్సింగ్స్ మీకు రాబోతున్నాయి. 153 టైమ్స్ బ్లెస్సింగ్స్ రాబోతా ఉన్నాయి. ఆమెనానండి. 2 చేతులు చప్పట్లు కొడుతూ 7 మార్లు ఆమెనానండి. 153 చేపలు, గొప్ప చేపల ఆశీర్వాదము కలుగుగాక. దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, దానిని మీరు రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు 153 గొప్ప చేపల దీవెన నీ బ్రతుకులో ఇవ్వబోతా ఉన్నాడు. నీ వ్యాపారంలో ఇవ్వబోతా ఉన్నాడు. విస్తారముగా రాబోతా ఉంది. కేకలు వేయండి, ఏల వేయండి, గోల చేయండి. సాతానుడు సిగ్గుపడులాగున, దేవుడు మహిమపరచబడులాగున స్థితిగతులు మారబోతా ఉన్నాయి. మీరు టాపులో పడబోతున్నారు. మీరు మామూలు కారు. ఎందుకంటే క్రీస్తు నందున్నవాడు మామూలు వ్యక్తి కాడు. ఆమేన్. వేషధారిగా ఉంటే కార్యాలు జరగవు. ఆత్మ స్థితులను కాపాడుకోగలిగితే కార్యాలు జరుగుతాయి. చూడండి, అక్కడ ఎన్ని చేపలు వచ్చినాయి? 150. ఇంకా మనకి ఇక్కడ కాస్ట్లీ చేపలు ఏమున్నాయి? సందువా, ఇంకా వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ధోనిలో నుండి లాగుతుంటే 153 చేపలు, పైగా గొప్ప చేపలు అన్నాడు. అంతే. ఇంతవరకు మీరు లాగినటువంటి వలలో, మీ కష్టములో, మీ చేతి పనుల్లో గొప్ప ఆశీర్వాదాన్ని చూడలేకపోయేమో, కానీ ఈరోజు నోట్ చేసుకో, దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, గొప్ప విస్తారమైన దీవెనలు మీకు ప్రాప్తించునుగాక. ఓకే, లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్తలో దేవుడి దినాన్ని బయలుపరిచిన మాట కిందకి వెళ్తుంటే కొత్త మర్మాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆ చేపలు చూసినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అందరినీ పిలిచారు. రండి రండి, సహాయం చేయండి. దాని అర్థం ఏంటంటే నీకు వచ్చిన కంపెనీ కానీ, నీ పొలము కానీ, నీ ఆశీర్వాదము, నీ వ్యవస్థ ముందు ఏదైనా ఎక్కువ వచ్చిందనుకోండి, భర్త బాగా బలపడ్డాడు అనుకోండి, వెంటనే దాంట్లోకి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? చెప్పాలి, వైఫ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరం చేసేసుకుందాం, నేనే సహకరిస్తానని ఆమె కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని తయారవుతుంది. ఓకే, ఇద్దరు కలిసి చేసినా సరిపోకపోతే అప్పుడు ఎవరిని జాయిన్ చేసుకుంటారు? పిల్లలను జాయిన్ చేసుకుంటారు. ముందు వాళ్ళ పిల్లలు అయిపోవాలి. పిల్లలు చేసినా కూడా సరిపోని ఆశీర్వాదం వస్తే మళ్ళీ ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఓకే, ఈరోజు నీవు ఫస్ట్ నీ వాళ్ళని ఎంతమందిని చేర్చుకున్నా తీరని ఆశీర్వాదం రాబోతుంది. నీ భర్త ఇంటి వాళ్ళని చేర్చుకున్నా తీరని ఆశీర్వాదం రాబోతుంది. మీకు 153 చేపల దీవెని చూడబోతున్నారు. ఇది ఎందుకంటే ఇది సూచిక క్రియ. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు మీ కుటుంబీకుల తర్వాత మీ గ్రామస్తులను జాయిన్ చేసుకుంటారు. మీ గ్రామస్తుల తర్వాత అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తావు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తావు. ఇప్పుడు దరిద్రంగానే ఉండొచ్చు, కానీ నువ్వు అనేక మందికి జీవనోపాధిని కలగజేస్తావు. దేవుని మాట ప్రకారము కార్యము చేయటానికి ముందుకెళ్తావు. నీవు విస్తరించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇక్కడ ధోని లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మరి ఈ పట్టరాని ఆశీర్వాదాలు రావాలంటే చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వెళ్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42-43 వచనం చూస్తే అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, అపోస్తుల బోధ యందును. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42-43. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి.
ఎందును గట్టిగా మైక్ లో చదవండి. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును. చూడండి, అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును, ఎడతెగకయుండిరి. ఇంకా కింద చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అప్పుడు చూడండి, అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను. చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు చాలా అవసరమైన మాట ఇది. అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు నామములో జరుగుతుంది. యేసయ్య చేశారు, అలాగే ఆయన శిష్యులు, ఆయన సేవకులు, అపోస్తుల ద్వారా మహత్కార్యాలు, సూచక కార్యాలు జరిగితే ప్రజలు విస్మయం పొందేరటండి. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఆయన జరిగిస్తాడు, ప్రజలు విస్మయం పొందుతారు. ఇక్కడ అపోస్తుల ద్వారా దేవుడు చేశాడు. దైవజనులు పౌలు గారి ద్వారా, అనేక మంది ద్వారా, నీ ముందు నిలిచిన ఇస్సాకు ద్వారా దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఎవరు కాదనగలరు? ఇది పరిశుద్ధాత్మ జ్వాల, ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఇది ఆమేన్. అపోస్తలుల ద్వారా జరిగిన కార్యాలు. ఆటో నడుపుకునే బిడ్డ తండ్రిని, ఆటో నడుపుకునే ఆయన కుమారుణ్ణి గాలిలో వెళ్ళే విమానం నడిపేవాడుగా అయ్యాడంటే మామూలు విషయం. అది దేవుని కార్యము, దేవుని కార్యం. అందరూ చెప్పాలి, ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. ప్రియులారా, లూకా సువార్తల గ్రంథం అపోస్తుల బోధ లోతుకి వెళ్ళాలి. మీరందరూ కూడా ఈరోజు మీ దోణి, మీ కుటుంబం అనే దోణి లోపలికి వెళ్ళాలి. లోతుకి వెళ్ళాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ. రెండోది సహవాసము. నేను అన్నది అదే. మీరు అందరూ చర్చికి వెళ్ళాలని చెప్తారు. నేను మీ అందరికీ చర్చిలు పెట్టలేను కదా. దేవుడు అనేక మందిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రాంతంలో. మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకు వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, నేను ఎన్నాళ్ళు వస్తానో తెలియదు. నన్ను ఒక వాగ్దానం ద్వారా ఇక్కడ పంపించాడు దేవుడు. నాకు బలము, నాకు శక్తి, నా దర్శనం ఎలాగుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఈ పని జరిగిస్తున్నాడు. ఇక ముందు మళ్ళీ ఏ పని ఎక్కడికి వెళ్ళబట్టాడో నాకు తెలియదు. అందుకే మీరందరూ బాగుపడే సమయం, త్వరగా బాగుపడిపోవాలి. మీరందరూ యేసు నామములో జరిగే ప్రతి ప్రార్థన మందిరానికి అటెండ్ అవ్వండి. సంఘాలకు వెళ్ళండి, కాపర్లను చూడండి, ఆరాధనలకు అటెండ్ అవ్వండి. నాకు ఒకటే ఆరాధన ఉంది, సికింద్రాబాద్లో ఉంటాను నేను ఇక్కడ ఎల్ఈడీలు ఇచ్చి అందరిని ఇలా లాగి సంపాదించాలన్న నా దర్శనం కాదు నాది. ఈరోజు నేను ఎల్ఈడీలు ఇచ్చి ఒక చోట కూర్చుంటే నడుస్తుంది, ఆ దర్శనం కాదు అది. నేను దేవునికి లెక్క చెప్పవలసిన వాడిని అయినాను. నేను దేవునికి లెక్క చెప్పవలసిన స్థితిలో ఆ భయంతో ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన నాతో ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తావు. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు నువ్వు చేపలు పట్టేవాడుగా ఉన్నావు. ఇప్పుడు నేను నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వటమే కాదు, మళ్ళీ మీ కుటుంబాల్లో నుండి మీ బిడ్డలను సేవకులుగా వాడుకోబోతున్నాడు. గొప్ప సాక్ష్యాలతో వెళ్ళబోతా ఉన్నాం మనం. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నిలబడిన మీరందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరించి, విస్మయం ఉందే ఆశీర్వాదం ఇవ్వబోతున్నావా బాబు? నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా. అందరూ కూడా ప్రార్థన చేయండి. 153 గొప్ప చేపల దీవెన. 153 నీ ఆశీర్వాదం. అప్పులు తీరితే చాలు బాబు అని ఏడుస్తున్నావు కదా. అప్పులు తీరటం కాదు, ఎప్పటికీ అప్పిచ్చి దానిగానే ఉంటావు, ఎప్పటికీ అప్పిచ్చువానిగానే ఉంటావు. అనేక మందికి ధర్మం చేస్తావు, అనేక మందికి న్యాయాధిపతిగా ఉంటావు, అనేక మందికి సహకారిగా ఉంటావు. నా బ్రతికా నేనా అని అనుకున్నావు. ఎస్, నీవే, నీ కుటుంబమే, నీ బిడ్డలే అనేక మందికి జమీందారిగా ఉండబోతున్నావు.
రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. నా ధోని లోపలికి నడుస్తుంది. నేను ఈ రోజు నుండి క్రీస్తులోనికి ప్రయాణం చేస్తా. నేను మందిరానికి వెళ్తాను. నేను ప్రభుని స్తుతిస్తా, ప్రభుని ఆరాధిస్తా, గొప్ప కార్యాలు నేను చూస్తాను. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు. అడగండి, నా పాపం క్షమించయ్యా, నా పాపం క్షమించు. నువ్వు పాపాన్ని క్షమించేవాడు కదా. ఆశీర్వాదాలకి పాత్రులం కాదు, కానీ నీవు కృప చూపుతున్నావు. సీమోను యేసు ఎదుట సాగిలపడ్డాడు, యేసు మొఖాలు ఎదుట సాగిలపడ్డాడు, పాపిని గ్రహించాడు. నీవు అద్భుతాలు చూస్తావు, దీవించబడతావు. నీ కుటుంబం అంతా కూడా పాపక్షమాపణ కలిగి క్రీస్తులో కట్టబడతావు. అడగండి, నన్ను ఆశీర్వదించి, నన్ను దీవించి, నన్ను ఈ దినమే దీవించి. కేకలు వేయండి, ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నాకు కాపరిగా ఉండాలి. Yes. హల్లెలూయా.